అమరవీరుడు సర్దార్ భగత్ సింగ్ 23 సంవత్సరాల వయసులో అద్భుతమైనటువంటి త్యాగాలు చేసి దేశ చరిత్రలో ఒక యువ కిషోరంగా పేరు గడించిన ఆ త్యాగమూర్తికి మరణించినటువంటి రోజు ఉరిదీసిన రోజు నుండి మన రాజ్యాంగ నిర్మాత భారతదేశ భవిష్యత్తుకి ఒక మార్గాన్ని రాజ్యాంగం రూపంలో నిర్దేశించినటువంటి భగత్ సింగ్ మన అంబేద్కర్ గారి జన్మదినోత్సవం ఈ పీరియడ్ మొత్తము కూడా 3 వారాలు విస్తృతంగా మనం రాజకీయ ప్రచారాన్ని చేపట్టాలి. ఈ రాజకీయ ప్రచారం ఆయా ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులను బట్టి జీపు మైక్ పెట్టుకోనైనా సభల ద్వారా సదస్సుల ద్వారా జనవాడల ద్వారా మనం చేయాలి. ఇవాళ అమెరికాలో అధికారంలోకి వచ్చిన ట్రంప్ నిన్నే చూస్తుంటారు మీరు. ట్రంప్ అమెరికా ఫెడరల్ విద్యా వ్యవస్థని రద్దు చేశాడు. రాష్ట్రాలకు దాన్ని అప్పచెప్పేశాడు. వేలాది మంది ఉద్యోగాలు పోవటం వల్ల ఉంచి ఒక దేశం ఏదన్నా దేశం విద్యా వ్యవస్థని రద్దు చేసే ప్రధానమంత్రులు ఉంటారా అంటే అది ట్రంప్కే సాధ్యపడింది. ఆ ట్రంప్కి పూర్తి మిత్రుడు, అలాంటి మానసిక స్థితి ఉండి తెలివిగా మన దేశాన్ని నష్టపరుస్తున్నటువంటి ప్రధాని మనకు దాపురించాడు. ఒక్క మాట చెప్తాను. దేశ ప్రధానమంత్రి ట్రంప్ నాకు మంచి మిత్రుడని ఇటీవల కూడా చెప్పాడు. అలాంటి మిత్రుడిగా భావించే ఈ మోడీ అమెరికాలో వీసాలు లేకుండా చట్టబద్ధం లేకుండా ఉంటున్నటువంటి వాళ్ళని కాళ్ళకి చేతులకి బేడీలు వేసి విమానం ఎక్కిస్తే నోరు తెరిచి నిరసన వ్యక్తం చేయలేని ఒక పనికిమాలిన వ్యక్తి ఇవాళ నరేంద్ర మోడీ. భారతదేశ గౌరవాన్ని, భారతదేశ ప్రజల ప్రతిష్టని అమెరికాలో దారుణంగా సంఖ్యలో బేడీలు వేస్తే దానికి నిరసన వ్యక్తం చేయలేదు ఒక అసమర్థ కేంద్ర ప్రభుత్వం ఈనాడు మన దేశంలో. 2, ఈయన అధికారంలోకి వచ్చినప్పుడు 66 రూపాయలు ఉంది డాలర్కి రూపాయలు. మోడీ అధికారంలోకి వచ్చినాడు. ఈ 11 సంవత్సరాల కాలంలో డాలరు రూపాయి మార్కు విలువ 88 రూపాయలు పెరిగింది. 66 అంటే 22 రూపాయలు పెరిగింది. అంత దారుణంగా రూపాయి విలువ పడిపోతే మోడీ ఎలా ఈ దేశానికి గొప్ప ప్రధానమంత్రి ఆలోచించమని మనం సామాన్య ప్రజలకు చెప్పాలి. అంతేకాదు, ఇవన్నీ మోడీ అధికారంలో రాకముందు దేశ ప్రధానమంత్రులు 100 లక్షల కోట్లు అప్పు చేస్తే ఈ 11 సంవత్సరాల మోడీ పాలనలో మన భారతదేశ అప్పు 198 లక్షల కోట్లు దాటింది. అంటే 200 లక్షల కోట్లకి అప్పు పెరిగింది. దేశంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయింది. స్వాతంత్రం వచ్చిన నాటి నుండి ఇప్పుడు దాకా ఏర్పడిన కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ అండర్టేకింగ్స్ ఇవన్నీ కూడా ప్రైవేట్ వాడికి అందిస్తున్నటువంటి పరిస్థితి.
అలాంటి పరిస్థితుల్లో ఆ ప్రభుత్వాన్ని అనుసరించి ఆ ప్రభుత్వాన్ని నెత్తిన పెట్టుకొని ఇవాళ మోడీయే సర్వస్వంగా భావించేటువంటి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం కూడా ఏదో ఒక రోజుకి భారీగా నష్టపోయే ప్రమాదం ఉంటుందని మనం హెచ్చరిస్తూ కమ్యూనిస్టు ప్రత్యామ్నాయం కోసం రాష్ట్రంలో మనం పనిచేయాలి.